హాయ్ అండి, ఈరోజు మనం బబ్బీస్ కిచెన్లో అరటికాయ పిడుపు ఎలా తయారు చేయాలో చూసేద్దాము. వెల్కమ్ టు బబ్బీస్ కిచెన్. ఈ పిడుపు చేసుకోవడానికి నేనైతే ఇక్కడ 2 అరటికాయలని తీసుకున్నాను. వీడియోలో చూపించే ప్రకారంగా అరటికాయలని కట్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ కట్ చేసిన ముక్కలన్నిటిని కూడా మనం ఒక కుక్కర్లో వేసి ఉడకబెట్టుకోవాలి. ముక్కలన్నిటిని కుక్కర్లో వేసాక ఇప్పుడు ఉడకడానికి కావాల్సినంత నీళ్ళు కూడా వేసుకోవాలి. కొద్దిగా సాల్ట్ కూడా వేసుకోవాలి. ఇప్పుడు మూత పెట్టి 4 విజిల్ దాకా రానివ్వాలి. చూడండి, అరటికాయ బాగా ఉడికిపోయింది. ఇప్పుడు ఈ స్కిన్ అన్నింటిని కూడా పీల్ చేసుకోవాలి. అరటికాయ తొక్కల్ని ఒలిచేసిన తర్వాత ఈ అన్నిటిని కూడా ఒక ఫోర్క్తో మెత్తగా స్మాష్ చేసుకోవాలి. ఇప్పుడు ఇది పక్కన పెట్టేసుకుందాము. ఇప్పుడు పిడుపు చేసుకోవడానికి ఒక కడాయి పెట్టి కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి. నూనె వేడెక్కేసిన తర్వాత 1/2 టీ స్పూన్ ఆవాలు, 1/2 టీ స్పూన్ జీలకర్ర, కొద్దిగా పచ్చెనగపప్పు, అలాగే కొద్దిగా మసూర్ దాల్ కూడా వేసుకోవాలి. మీకు మసూర్ దాల్ నచ్చకపోతే ఆ మసూర్ దాల్ ప్లేస్లో శనగపప్పు కూడా వేసుకోవచ్చు. ఒక 10 నుంచి 15 దాకా వెల్లుల్లిపాయలు కూడా దంచి వేసుకోవాలి. అలాగే పచ్చిమిరపకాయలు, ఎండుమిరపకాయలు, కరివేపాకు కూడా వేసుకోవాలి. ఇవన్నిటిని ఒకసారి లైట్గా వేగనివ్వండి. ఇప్పుడు టేస్ట్ కోసం కొద్దిగా ఇంగువ కూడా వేసుకుందాము. ఇంగువ వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది. ఇప్పుడు 2 మీడియం సైజు ఉల్లిపాయలని చిన్న కట్ చేసేసుకొని వేసుకోవాలి. అలాగే కొద్దిగా సాల్ట్ కూడా, అంటే మనం ఆల్రెడీ ఇందాక ఉడకబెట్టడానికి సాల్ట్ వేసాం కాబట్టి ఎక్కువ వేయకుండా లైట్గా వేసుకోండి. తర్వాత మీకు కావాలంటే వేసుకోవచ్చు. ఇప్పుడు కొద్దిగా పసుపు కూడా వేసుకొని మళ్ళీ ఒకసారి కలబెట్టాలి. ఇప్పుడు మనం ఉడకబెట్టుకున్న స్మాష్ చేసి పెట్టుకున్న అరటికాయలను కూడా వేసేసుకుందాము. ఇప్పుడు ఒకసారి దాన్ని కలిపెట్టేసిన తర్వాత ఒక 1/2 గ్లాసు వాటర్ వేసుకోవాలి. మనం ఉడకపెట్టేసుకున్నాం ఆల్రెడీ అరటికాయలని, అయినా సరే ఒక 1/2 గ్లాస్ వాటర్ వేసుకుంటే ఇంకొంచెం బాగా మెత్తగా వస్తుంది. అంటే మొత్తం మనం డ్రై అయిపోయిన తర్వాత గట్టిదనం లేకుండా ఉంటుందన్నమాట ఇలా కొంచెం వాటర్ వేసుకుంటే. ఇప్పుడు ఒక 10 నిమిషాలు మూత పెట్టి మళ్ళీ ఉడికించుకుందాము. చూడండి, మనం వేసిన వాటర్ అన్నీ బాగా డ్రై అయిపోయింది. అరటికాయ పిడుపు రెడీ అయిపోయిందనమాట. ఇప్పుడు ఇదొక సర్వింగ్ బౌల్లోకి తీసేసుకుందాము. మీకు కూడా ఈ రెసిపీ నచ్చినట్లయితే తప్పకుండా ట్రై చేసి చూడండి. చేసిన తర్వాత మీకు ఎలా కుదిరిందో అనేది కామెంట్ బాక్స్లో తెలియచేయండి. మీరు మన ఛానల్ని ఫస్ట్ టైం చూసేవారైతే మాత్రం సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.